సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 సంవత్సర ఫలితాలకు స్వాగతం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరి ఈ 2024 ఆంగ్లమానమైనప్పటికీ కూడా మనం మా సంవత్సర ఫలితాలు చెప్పడం జరుగుతుంది. మరి ఏదైనా కూడా గ్రహ మార్పు అయితే ప్రతిరోజు జరుగుతుంటుంది కాబట్టి ప్రధానంగా ఈ సంవత్సరంలో 4 ప్రధాన గ్రహాల యొక్క మార్పును తీసుకొని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరంలో మేషరాశిలో బృహస్పతి వృషభంలోకి వెళ్తున్నాడు మే 1 రోజు. మరి అందరికీ తెలుసు కదా, ఆ రోజైతే పుష్కర ప్రారంభం ఉంటుంది. ఇక రాహుకేతువులు అయితే మారట్లేదు. రాహు మీనంలో, కేతు వచ్చేసి కన్యలో ఉన్నాడు, శని మాత్రం కుంభంలో ఉన్నాడు. మరి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు చెప్తాం. మరి ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తులారాశి వారికి 2024 సంవత్సరం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. వీరికి ప్రధాన గ్రహాలైనటువంటి రాహు, కేతువు, శని, బృహస్పతి యొక్క గ్రహస్థితి చూసుకుంటే శని 5వ స్థానంలో ఉన్నాడు, 6వ స్థానంలో రాహు, అలాగే 7వ స్థానంలో బృహస్పతి, 12వ స్థానంలో కేతు ఉన్నాడు. ఈ 4 ప్రధాన గ్రహాల యొక్క వాటి స్థితిని బట్టి మనం తులారాశి వారికి చూసుకున్నట్టయితే తులారాశి వారికి మాత్రం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా రాహుకేతువులు స్థాన మార్పు అనేది చాలా అనుకూలించే విషయం వీళ్ళకి. ఇంకోటి బృహస్పతి 7వ స్థానంలో ఉన్నాడు, అది కూడా చాలా విశేషం. కానీ ఇక్కడ మనం శని కూడా 5వ స్థానం, అది కూడా మంచి అనుకూలమైన స్థానమే చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం మే తర్వాత బృహస్పతి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు, అదొక్కటి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే శని 5వ స్థానంలో ఉన్నాడు, 4, 5 స్థానాధిపతి కాబట్టి ముందు 5వ స్థానం విద్యార్థులకైతే అద్భుతమైన సమయంగా చెప్పుకోవచ్చు. స్వక్షేత్రము 5వ స్థానంలో శని శుభుడు, విద్యార్థులు అద్భుతమైనటువంటి విజయాలు అయితే దక్కించుకుంటారు. అలాగే మంచి ర్యాంక్స్ వస్తాయి, దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ తులారాశి వారికి సంతానపరమైన విషయాలలో కూడా సానుకూలత ఉంటుంది. ఒకవేళ సంతానం కలగలేదు అనుకునే వారికి సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక శని ప్రభావం చూసుకుంటే స్థిరాస్తుల విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి స్థిరాస్తుల కొనుగోలు, స్థిరాస్తుల మీద మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ డబుల్ కావడం, దాంట్లో మంచి లాభాలు రావడం, అది మంచి అభివృద్ధిని చెందడం, తర్వాత వాహనాల కొనుగోలు, ఇవన్నీ కూడా అనుకూలించే విషయాలు తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ధనయోగం అయితే తులారాశి వారికి సూచిస్తుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక రాహు 6వ స్థానంలో ఉన్నాడు. రుణ బాధ అనేది కొద్దిగా ఉంటుంది. గతంలో చేసిన రుణాల వల్ల కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో కొంత జాగ్రత్త ఉండండి. అలాగే రోగపీడ కూడా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు తరచూ ఏదో ఒకటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. 6వ స్థానంలో రాహు సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు కూడా తరచూ ఏదో ఒకటి ఇబ్బంది పెట్టే అవకాశం మనకు సూచిస్తుంది. ఇక బృహస్పతి 6వ స్థానంలో 7వ స్థానంలో ఉన్నాడు. చాలా అద్భుతమైన విషయం ఇది. కేంద్రంలో బృహస్పతి శుభుడు కాబట్టి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారికి మే వరకు కూడా వివాహం అయ్యే అవకాశం ఎక్కువగా మనకు సూచిస్తుంది. మే తర్వాత మాత్రం బృహస్పతి 8మంలోకి వెళ్తున్నాడు, శత్రుక్షేత్రంలోకి వెళ్తున్నాడు. అప్పుడు వివాహ ప్రయత్నాలకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం మనకు సూచిస్తుంది. ప్రస్తుతం అయితే అనుకూలంగా ఉంది, వివాహ ప్రయత్నాలు చేయండి, తప్పకుండా అయ్యే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు తృతీయ షష్టాధిపతి కాబట్టి కొంత ఆధిపత్య పాపి కాబట్టి కొన్ని రకాల సమస్యలు, అంటే కుటుంబ కలహాలు, కుటుంబంలో సమస్యలు, ఇవన్నీ కలిగే అవకాశం ఉంది. ఏది మే వరకు. తర్వాత 8మంలోకి వెళ్తున్నాడు. ఇక 6వ స్థానం రుణస్థానం కాబట్టి రుణ బాధ కూడా కొంత ఉండే అవకాశం ఉంది. ఎప్పుడైతే 8మంలోకి వెళ్తాడో దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఇబ్బంది కలిగే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. షుగర్ లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళు కొంత అప్రమత్తతతో ఉండండి. ఎందుకంటే శుక్రక్షేత్రంలో బృహస్పతి కొంత ఈ షుగర్ లాంటి వ్యాధులకు కొంత తీవ్రత చూపిస్తాడు కాబట్టి ఆ విషయంలో తగ జాగ్రత్తలు వహించండి. అలాగే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు తాత్కాలికంగా
బృహస్పతితో కలిసినప్పుడు మాత్రం కొంత తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మీరు గోచారంలో వారపరాల్లో చూస్తూ ఉండండి. వాటి వల్ల వచ్చే ఇబ్బందులు వారపరాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కొద్దిగా ఆరోగ్య విషయంలో మే తర్వాత జాగ్రత్త వహించడం మంచిది. ఇక రాజకీయ నాయకులకైతే అద్భుతంగా మే వరకు అద్భుతమైనటువంటి పేరు ప్రతిష్టలు, మంచి విజయాలు దక్కుతాయి. మే తర్వాత మిశ్రమంగా ఉంటుంది. సినీ రంగాల వారికి కూడా మే వరకు అద్భుతంగా ఉంటుంది. తర్వాత మిశ్రమంగా ఉండే అవకాశం అధికంగా సూచిస్తుంది. ఇక వ్యాపారవేత్తలకైతే మిశ్రమమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. తాత్కాలిక గ్రహాల యొక్క ప్రభావం కూడా మనం చూస్తే వాటి విషయం అయితే అవగతం అవుతుంది మనకు. దాంతోపాటు వీరికి వివాహ ప్రయత్నాలు చేసేయండి, మే వరకు చేయండి, ఇందాకే చెప్పాను. అలాగే సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. మరి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ఈ సంవత్సరంలో ముఖ్యంగా మే వరకు కూడా బృహస్పతి అనుకూలంగా ఉన్నాడు. మే తర్వాత మాత్రం దత్తాదేవాలయాలను దర్శిస్తూ ఉండండి. శనియల నివేదన పెట్టి పంచిపెడుతూ ఉండండి. వీలైతే బృహస్పతి జపం చేయించుకోండి. బృహస్పతి సంబంధించి ఏదైనా పరిహారాలు తరచూ చేసుకుంటూ ఉండండి. దానివల్ల కొంత శాంతి కలుగుతుంది. అలాగే ఇక్కడ 6వ స్థానం ద్వాదశంలో కేతు ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయ దర్శనాలు తరచూ చేస్తూ ఉండండి. దానివల్ల సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈశ్వర సంబంధమైన సేవ కూడా, ఈశ్వరాలయ దర్శనం, ఈశ్వరుడికి అభిషేకాలు చేయిస్తూ ఉండండి. దానివల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఇది మనకు తులారాశి యొక్క ఫలితాలు.